ఏదైతే విక్టిమ్ అసోసియేషన్ గురించి ఇందాక మాట్లాడుతున్నానండి, వాళ్ళు పబ్లిక్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు నచ్చిన ఫైలింగ్స్ ఆళ్ళు జేసుకోవచ్చు. కానీ పబ్లిక్ అందరికి అసోసియేషన్ రిప్రజెంట్ చేసినా, ఫైల్ చేసినా మరి తెలియపరచుకోవడం చాలా తప్పు. రెండో విషయం ఏంటంటే, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీస్ అండ్ పొల్యూటర్ బేస్డ్ డాక్ట్రిన్ అడాప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ అండర్ ఎన్విరాన్మెంట్ జ్యూరిస్ప్రుడెన్స్ కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కంపల్సేటింగ్ టు ద విక్టిమ్స్ లైస్ ఆన్ ద పొల్యూటర్ అని చెప్తుంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అడాప్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ లాస్ నుంచి తీసుకుని సుప్రీంకోర్టు అడాప్ట్ చేసుకుంటే హైకోర్టు ట్రిబ్యునల్ పాటించాల్సి ఉంటుందని పదే పదే చెప్పున్నా వాడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. క్యాండిడేట్ని ఫెయిర్గా మాట్లాడుతున్న వాళ్ళని పిచ్చోని చేయాలనుకుంటూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ అన్యాయం చేసిందంటుంటాడు. రిలీఫ్ ఫండ్ నుంచి 1 crore టు ద డిసీజ్డ్ ప్రపంచంలో కాదు, ఆంధ్ర కాదు, ఇండియన్ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు సీఎంఆర్ఎఫ్ పిఎంఆర్ఎఫ్ నుంచి 1 crore ఏ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ బాధితులు డిసీజ్డ్కి ఇచ్చి వచ్చింది లేదు గవర్నమెంట్ నుంచి. ఆ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేను అలాగని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అని కూడా కాదు, కామన్ మ్యాన్నే. అది ఎప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్ నుంచి 1 crore టు ద డెత్ ఏ కేసెస్లోనూ ఏ గవర్నమెంట్ ఇవ్వదు. అలాంటిది ఇచ్చున్నాడు. ఈ యాక్సిడెంట్లో 10 lakh rupees దాకా అసిస్టెన్స్ ఇచ్చి ప్యానెల్ హాస్పిటల్లో కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇచ్చి చాలామంది ఆర్గన్స్ డ్యామేజ్ అయిన వాళ్ళని, చాలామంది వెంటిలేటర్ల మీద కూడా నాన్ పేమెంట్స్ ఇచ్చి వాళ్ళు డిశ్చార్జ్ చేసి వెంటనే వాళ్ళ నెలల్లో ఎయిడ్ అంతా అందజేసి బాధితులకి అప్లై చేసిన వాళ్ళందరికీ 10,000 rupees ఇచ్చి ఆల్రెడీ డోర్ టు డోర్ వాళ్ళు ఎవాక్యులేట్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి పోలీసులు మెరుగైన వైద్యం అందించి మళ్ళీ దేబెట్టి కోర్టులో సబ్మిట్ చేసి 6 April 2021 కూడా ఫ్యాక్టరీ నుంచి కంపల్సరీ చేయాలంటే ఫ్యాక్టరీ అమ్మాల్సిన వాదన వినిపించినా కూడా హైకోర్టు నుంచి ఇంటైమ్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్ పాటించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఇక్కడ పెట్టాల్సిన హాస్పిటల్ ట్రీట్మెంట్స్ ఫెసిలిటీస్ కావాల్సిన బడ్జెటరీ అప్రూవల్స్ 147/2020 ఫైల్ చేసినా కూడా 112/2020 ఇంప్లీడ్ కింద ఇంటైమ్ ఆర్డర్స్ వెంకటరెడ్డి గారు ఫైల్ చేసిన హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ హాస్పిటల్ అవైలబుల్ లేక ట్రీట్మెంట్స్ ఫర్దర్గా కోఆర్డినేట్ చేయడానికి అండ్ ద డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ కేజీహెచ్కి కావాల్సిన ఖర్చులు వాళ్ళు సమకూర్చకపోవడానికి కారణం హైకోర్టులో ఫైలింగ్ ఉన్న ఇంటైమ్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల డబ్బులు లేకపోవడం వల్ల ఇవ్వలేదని డాక్టర్ చెప్తున్నా కూడా పరిస్థితులు అర్థం చేసుకోకుండా సిచ్యువేషన్స్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఏదో ఒక వైసీపీ అనే ఒక గవర్నమెంట్లో వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని, గవర్నమెంట్ బాధ్యత ఏంటి, ఫ్యాక్టరీ బాధ్యత ఏంటి, పొల్యూటర్ ఎవడు, ఒక థర్డ్ పార్టీ యాక్సిడెంట్ ఎక్యూజ్డ్ ఎల్జీ పాలిమర్ కంపెనీ అయినప్పుడు అప్పుడు కూడా గవర్నమెంట్ బియాండ్ లిమిట్స్ వెళ్ళి రిలీఫ్ ఫండ్స్ నుంచి ఇమీడియట్ పేమెంట్స్ 7వ తారీఖు కోర్టు తీసుకుని అడ్రస్ లేవని 8వ తారీఖు వెంటనే ఇమీడియట్ పేమెంట్స్ రిలీజ్ చేస్తా వాళ్ళ చిక్కులు వాళ్ళకి అందజేసి డిశ్చార్జ్ చేసి ప్యానెల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ అందజేసినా కూడా ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి అన్యాయం చేసిందని